నిజమైన దేవుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మాట్లాడే దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ఆదిన మాటగా హెచ్చరికగా మనం తీసుకోవాలి. ఇది నాకు పాదులే, ఇది నాకు అవసరం లేదులే అని అనుకోవడానికి ఏదీ లేదు. గమనించండి, మనం బండి మీద కానీ కారు మీద కానీ దేని మీదైనా వెళ్తున్నప్పుడు హెచ్చరిక బోర్డు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాం కదా. అలాగే మనం వింటున్న ప్రతి మాట దేవుని మాట హెచ్చరికగా తీసుకోవాలి. అది మన జీవితాలకు మన ఆత్మకి ఎంతో మేలు. ఇది నాకు కాదులే, ఇది నాకు అవసరం లేదులే అనుకోవడానికి ఏదీ లేదు. ఎందుకంటే అది ఇప్పుడు అవసరం లేకపోయినా రాబోయే రోజుల్లో మనకు అవసరం పడవచ్చు. కాబట్టి మనం ఎక్కడ దేవుని మాట తింటున్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఇది రకంగా ఉంది. నీవు సనరూపుడి, వారిలో కొందరు సన్నిధి సంహారకుని చేత నశించిది. చూసారా, విన్నారా? నీవు సనరూపుడి, వారిలో కొందరు సన్నిధి సంహారకుని చేత నశించిది అని కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీ 10:10లో దేవుడు చెప్తున్నారు. ఉన్నారా మనలో శనువులు లేని ఉన్నారా ఈ రోజుల్లో? ఆ రోజు ఇజ్రాయేలు శనువులు, ఈరోజు మనము చాలా విషయాలు శనువులు తగ్గించుతారే మనలో కూడా ఉన్నాయి. ఈ శనువుల గురించి వాళ్ళు ఏం చేశారు అనే దాని గురించి సంకేతాన్ని 14వ అధ్యాయంలో ఉంటుంది. అది మీరు చదవండి జాగ్రత్తగా. అలాగే నిర్గమకాండము ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో మోసే చేత నడిపించబడినప్పుడు వాళ్ళు చేసే పనులు, వాళ్ళ విధి విధానాలు అన్నీ బైబిల్లో ఉంటాయి. సంకేతాన్ని 14వ అధ్యాయంలో ఉన్నదే ఇక్కడ కొరింథీ పత్రికలో ఆయన రాశారు. అది ఎందుకు రాశాడంటే మనకి బుద్ధి కలగడానికి దృష్టాంతంగా ఆ విషయాలు రాసి పెట్టారు. మనం బుద్ధి తెచ్చుకోదంటే, మనం అలా ఉండబోదని నేర్చుకోదంటే. ఇజ్రాయేలు ఆనాడు ఎందుకు చనిదారు, ఈనాడు మనం ఎందుకు చదువుతున్నాం చూసుకున్నాం. అప్పుడు అరణ్యంలో ప్రజలు ఎందుకు చనిదారు? అరణ్యంలో అంటే ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఎన్నో అద్భుతాల ద్వారా ఇజ్రాయేలును విడిపించాడు. కానీ అరణ్య ప్రయాణంలో చిన్న కష్టం రాదని వారు దేవుడిని మోసేని నిందించడం మొదలుపెట్టారు. దానికి కారణాలు ఏంటి? ఐగుప్తులో ఎన్నో కష్టాలు పడ్డారు, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ అన్ని బాధల నుంచి దేవుడు అతను ఎన్నో అద్భుతాలు చేసి విడిపించి చక్కగా ప్రయాణం చేపించి తీసుకొని వస్తే చిన్న కష్టం రాదని, చిన్న ఇబ్బంది రాదని మోసే మీద సొనిపారు, దేవుని మీద సొనిపారు. సొనదానికి కారణాలు ఏంటి? వాళ్ళు అపనమ్మకం వల్ల దేవుడు తమను కాపాడుతాడనే నమ్మకం లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల సొనిపారు. అపనమ్మకం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల. అంటే అపనమ్మకం ఎప్పుడు మనల్ని నమ్మకంతా చేస్తుంది, ఇంతకుముందు జరిగిన విషయాలు చూడటంతా చేస్తుంది. అలాగే ఓర్పు లేకపోవడం, అరణ్యంలో నీళ్ళు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, లేకపోతే ఆహారం బోధిపోతున్నప్పుడు, అంటే మన్నా తిన్నప్పుడు అది రుచించలేదు. ఎప్పుడు ఇదే తినాలా, ఇదే మనం అంతంతదా చాలామంది సున్నిత తిన్నప్పుడు రేపు ఇంతేం లేదా, ఇదేనా ఎప్పుడు ఇదేనా అని తిండిపోతుంది. కొంతమంది సున్నుతారా, అలాగే వారు కూడా సున్నుతారు. చప్ప తింటూ కూడా సహనం పోలిపోయారు. చాలామంది ఈ రోజుల్లో సహనం పోలిపోతారు తిండి దగ్గర. వాళ్ళు కూడా సహనం పోలిపోయి సున్నుతారు. అలాగే గతాన్ని తలుచుకోను. ఐదుతో ఉన్నప్పుడు ఉల్లిపాయలు, దోసకాయలు తిన్నాము, ఎక్కడ వచ్చి తస్తున్నాము అంటూ పాత బానిసత్వ జీవితాన్ని నిజమైనగా ఊహించుకొని, అంటే ఇంతకుముందు జీవితమే బాగుండేది, ఇదేం జీవితము, ఇదేం బతుకు అని అంటే వాళ్ళ మీద వాళ్ళు నిందించుకొని గతాన్ని తలుచుకొని ఇజ్రాయేలు ప్రజలు ఆ రోజు వాళ్ళు చేసేది కొన్ని విషయాలు ఇలాగ వారు సొంతం మొదలుపెట్టారు. ఎవరి మీద? దేవుని మీద, మోసే మీద. మోసే ఎంత చెప్తున్నా, దేవుని ఎంత ఎన్ని విషయాల్లో చెప్తున్నా వాళ్ళు వినలేదు.
రాష్ట్రతో వాళ్ళు చంపేద్దాం అనే తత్వ కూడా తయారైపోయారు. ఒక పప్ప తాలేపు యెహోషువ కూడా నేను ఆ ప్రదేశాన్ని చూసొచ్చాము, దేవుడు మనతో తెస్తారు, భయపడద్దు అని చెప్తున్నా వాళ్ళు వినలేదు, సున్నదారు చచ్చారు. బంధించు వినలేదు, సున్నదారు చచ్చారు. దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు శాతం మాట్లాడుతున్నా, ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు చేసిన తిన్నారు, చూశారు, అనుభవించారు, సముద్రంలో నడిచారు, ఎన్నో విషయాలు. సముద్రం పాయగా జీడిపోయింది, మోసే నడిపించారు, ఎన్నో అద్భుతాలు చేసిన మళ్ళీ కూడా సున్నదారు చచ్చారు. ఇప్పుడు మనం ఎందుకు సున్నుతున్నాం? ఇప్పుడు అయితే రిజైతే ఎందుకు చేయలేదు, ఎలా పోలేదు ఎన్నో మనం ఎందుకు సున్నుతున్నాం? ఈ రోజుల్లో కూడా మన పరిస్థితి అలాంటిదే, ఇజ్రాయిల్లాగే ఉంది. మన సున్నిధి తారినారు, వాళ్ళ తారోజు తారినారు కొన్ని అలాగే ఉంటాయి. మనోబోధన సంతృప్తి లేకపోవడం, మన పుణ్యదానితో తృప్తి పడకుండా దేని దానికోసం ఆరాటపడడం, నా పది లేదు ఇది లేదు అని ఉన్నదాంతో దేవుడు నన్ను నడిపిస్తున్నదని మన పళ్ళు కూడా మూసిపోయి సున్నుతున్నాం, ఇతరులతో పోల్చిపోతున్నాం. ఎంతసేపు పప్పవారితో మన ప్రపంచంతో జీవితాన్ని పోల్చుకొని ఎన్నో విధాలు వాళ్ళు పది ఉంది నాకు లేదు అని మనస్తాపం చెందడం, అందరి బతులు బాగున్నది నా బతులు బాగలేదు అనే తప్పు. ఎంతసేపు ఇతరులతో పోల్చుకోవడం, ఆందోళన చెందడం, భజించందడం, రేపు ఏమైపోద్దా, భవిష్యత్తు, ఉద్యోగం, ఆరోగ్యం, ఇలా ఎన్నో విషయాల్లో విపరీతంగా భయపడడం, విపరీతంగా ఆలోచించడం, ఇవన్నీ సులువుకి కారణం. మన నోటి నుంచి సులువు రావడానికి కారణం పరిస్థితిని బట్టి జీవించడం. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేనితో స్తోత్రం చెప్పి చిన్న కష్టం రాదని నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అని దేనితో నిందలు మోపడం, దేనితో సొనవడం. అంత బాగున్నప్పుడు స్తోత్రం అంటాము, హల్లెలూయా అంటాము, ఎన్నో సాక్ష్యాలు చెప్పేస్తాం. చిన్నది రాదని నాతో ఎందుకు ఎలా జరుగుతుంది, నాతో ఎందుకు వెళ్ళిపోతుంది, సొనుగు బాగున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. సొనుగు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మన జీవితంలో? వారు శనుదారు, మనము శనుదాము. వారు పోయారు, మనము పోదామా? మనము పోదాం దగ్గరగా ఉన్నామా? సొనగు వల్ల పోతారు. గుర్తించుకోండి, ఇది అతి భయంకరమైన పాపం అని బైబిల్ చెప్తుందండి. సొనవడం అనేది వ్యభిచారము, విగ్రహారాధన, ఆ పైన అధ్యాయం అదే ఉంటాయి. దానివల్ల చచ్చారు, సొనవం వల్ల చచ్చారు. అన్నిటికంటే పెద్ద పాపం ఇది, విపరీతమైన పాపం. నువ్వు గమనించు, నీవు సొనుపు ఉంది అంటే, నువ్వు సొనుతున్నావు అంటే నువ్వు పళ్ళు మూసిపోలేదు, నువ్వు ఆలోచన పనిచేస్తుంది, నీకు దేవుని నమ్మకం లేదు, దేవుని చూడలేకపోతున్నావు. అందుకే నీతో సొనుపు వస్తుంది, నీ హృదయంలో సొనుపు వస్తుంది, నీ తెలుగులో సొనుపు వస్తుంది. ఎందుకు నువ్వు సొనుతున్నావు? తింటున్నావు, ఉంటున్నావు, ఆనందాలు ఉంటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు. ఏదో చిన్న రాదని ఏం చేశాడు సొనుతున్నావు. దేవుని ఎంతో బాధపడతాడు కదా. దేవుని బాధ పెట్టేవాడు మా ఉండవాదండి. ఎవరు సొనుతాడు ఎక్కువ? అసలు ఈ సొనుగు అనేది గొప్ప పాపం పడాలి. పాపం నుంచి బయటకు రావాలంటే కృతజ్ఞత హృదయం పది పొందాలండి. దేవుడు మన జీవితంలో చేసిన మేలు గుర్తు చేసుకోవాలి. నా పది లేదు ఇది లేదు అని ఏడడం మానేసి దేవుడు నాకు ఇచ్చిన జీవితం, ఆరోగ్యం, ఆహారం కోసం వందనాలు అని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తుతించే నోట నుండి సొనుగు వారింది. ఎప్పుడు స్థుతిస్తూ ఉండాలి, దేవునికి కృతజ్ఞత చెప్తా ఉండాలి. అప్పుడు నీ సొనుగు ఆగుతుంది, నీ సొనుగు ఆగిపోద్ది. దేవునికి రోజు నుంచి కృతజ్ఞత చెల్లించు, దేవునికి హృదయపూర్వకంగా హృదయం నుంచి కృతజ్ఞత చెల్లించు. బైబిల్ చెప్తుంటారా కృతజ్ఞత స్థుతిని చెల్లించండి అని బైబిల్ చెప్తుంటారా? ఎప్పుడు మనం ఆ హృదయం కలిగి ఉండాలి. నువ్వు సొనుగు తగ్గాలి, నువ్వు పోవద్దు అనుకుంటే కృతజ్ఞత భావం తగ్గుతుంది. మనుషుల పట్ల కృతజ్ఞత తగ్గుతుంది, దేవుని పట్ల కృతజ్ఞత తగ్గుతుంది. వాళ్ళు పెద్ద లేదు, అందుకే చచ్చారు. ఈరోజు మనం చావద్దు, బతకాలని దేవుని కోరుకుంటున్నారు. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉండాలండి. మొదటిది కృతజ్ఞత, రెండోది దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉండాలి. కష్ట సమయాల్లో కూడా నన్ను నడిపిస్తూ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మాలి.
అదన్న మాత్రం స్పష్టంగా ఉన్నా అది వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తే నిజాయితీ ప్రజలు నమ్మలేకపోలేదు. మన తప్పు చెల్లిపోదు. కొంచెంసేపు ముందు పుచ్చుకుంటున్నారు, కొంచెంసేపు నీరు లేవు, కొంచెంసేపు ఆహారం లేదు అని వాళ్ళు సున్నుతారు. అదే కొంచెం ఓర్చుకుంటే వాగ్దాన ప్రదేశంతో వేస్తానే, మంచి పాలుతేను ప్రవేశించే ప్రదేశంతో వేస్తానే. ఈరోజు నీటి ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు ఉంచారేమో, కానీ నీ సున్ను వల్ల, నీ యొక్క బాధ వల్ల, నీ యొక్క ఇరిటేషన్ వల్ల నువ్వు పొందుకోలేకపోతున్నారేమో, ఆగిపోతుందేమో నీ ఆశీర్వాదం. వారు అరణ్య ప్రదేశం నుంచి నడిచినప్పుడు ఆ వాగ్దాన ప్రదేశంతో వెళ్ళలేకపోయారు, ఆ అరణ్యంలో చచ్చారు. ఈరోజు నువ్వు అలా చచ్చిపోతావా? నువ్వు అలాగే నాశనం అయిపోతావా? వద్దువో, దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, నువ్వు లేతావు. అలాగే సహనము, సంతోషము అలవర్చుకోవాలి. మన జీవితంలో సహనము, సంతోషము దాన్ని మనము ఒక హ్యాబిట్గా, ఒక అలవాటుగా చేసుకోవాలండి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కష్టం వచ్చినప్పుడు ఓపికతో ప్రార్థన చేసేది. సహన, సంతోషం అలవర్చుకొని దాని ప్రకారం ఉండాలంటే పరిస్థితులు వచ్చిన ఎలాంటి బాధ వచ్చినా ప్రార్థన చేసేది. సమస్త కార్యము సమృద్ధ సంచయనం లేక చేసేది బైబిల్ చెప్తుంది. ప్రతి పని ఏ పని చేసినా ఆ పనిలో నీ సొమ్ము ఉండబోదు, సంశయం ఉండబోదు. అంటే ఏమైపోద్దా, ఏం జరుగుతుంది అని ఉండబోదు. అలా చేసేది దేవుని పని ఏదైనా సరే సహనంతో, సంతోషంతో చేస్తే నీతో సొమ్ము పోతుంది. అలాగే మన మాటలు అదుపులో ఉంచుకోవాలి. ఇది ప్రాముఖ్యమైనదండి. మన మాటలు అందుకే బైబిల్ చెప్తుంది, వినుటకు వేరు పడాలి, మాట్లాడంటే నిదానించాలి. మన మాటల మీద మనం పదుపు పొందాలి. అప్పుడు సొనువు చాలా వరకు తగ్గుతుంది. సొనువు అనేది మన ఆలోచన నుండి, నోటి మాట నుండి వస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు అది ఇతరులతో లేదా మన ఆత్మీయ జీవితానికి క్షేమపరమా కాదా అని ఆలోచించుకోవాలి. ఇది మాట్లాడుతున్నాము, ఇది మంచిదా కాదా, ఇది అవసరమా కాదా అని మనం గమనించుకొని దేవుని తిష్టరీతిగా మనం ఉండాలి, నాశనం అయిపోకూడదు అని దేవుని కోరుకుంటున్నారు. సనదడం వల్ల, ఆ సనువు వల్ల అనేక మంది పోయారు, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలుగుతుంది. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎన్ని మేలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, నా పిల్లలు లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లల భవిష్యత్తు బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నువ్వు చుట్టూ ఉన్నదే చూసి నువ్వు ఎంతసేపు సున్నుతున్నాదేమో అవన్నీ పక్కన పెట్టి దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, శ్రమలో ఆయన నాకు తోడేదంటాడు, నేను సహించలేనిదే నాకు ఇస్తాడు అని దేవుని నమ్మకంతో నూత నిండా కృతజ్ఞత, ముందు నిండా దేవునిపై నమ్మకం ఉన్నప్పుడు సొనుగు మన దరి చేరదండి. గమనించుకోండి, ఎప్పుడు హృదయంలో మంచి దేవుని నమ్మకము, కృతజ్ఞత భావం ఉంటే సొనుగు మన దగ్గర రమ్మన్నా రాదు. కాబట్టి ఈ రోజు నుంచి దేవునిపై కృతజ్ఞత ఉందామా, ప్రార్థన చేద్దాం. ప్రభు మాకు సహాయం చేయండి, మన సొనుగు తీసివేసి సంపూర్ణతగా మమ్మల్ని తయారు చేయమని, కృతజ్ఞతాభావంతో ఉందా మాకు సహాయం దయచేయమని వేసినామని వదిలిస్తున్నాను తండ్రి. ఆమేన్.